హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తల అనే తెలుగు మూవీ చూసొచ్చాను. ఈ మూవీ డైరెక్టర్ వచ్చి అమ్మ రాజశేఖర్ అన్నమాట. ఇతను గోపీచంద్తో రణం అనే మూవీ తీశాడు. అంతేకాకుండా బిగ్ బాస్ 4లో కూడా అమ్మ రాజశేఖర్ గారు వచ్చారు. బిగ్ బాస్ 4లో వచ్చి 10th వీక్ ఇప్పుడు ఎలిమినేట్ అయ్యారన్నమాట. ఇతను డ్యాన్స్ మాస్టర్ కూడా. అయితే ఇతను లేటెస్ట్గా తన కొడుకుతో డెబ్యూ మూవీ తనే డైరెక్ట్ చేశాడు. తన కొడుకుని తొలి పరిచయం చేస్తూ తను తల అనే మూవీ తీశాడనమాట. తన కొడుకు పేరు రాజశేఖర్. అయితే తనని చూస్తే చిన్న పిల్లోల్లాగా ఉన్నాడు. 18 ఏళ్ళు అంట తన కొడుక్కి. తన కొడుకుతో ఫస్ట్ మూవీ తీశాడు. మూవీ స్టోరీ లైన్ వచ్చి హీరోకి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టము. అయితే వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగోక మంచాన పడుతుంది. అయితే వాళ్ళ అమ్మ ఒక కోరిక కోరుకుంటుంది. నేను చనిపోయే లోపల మీ నాన్నని తీసుకొని రా, నా కోసం మీ నాన్నని చూడాలని ఉందని. దానికోసం హీరో బయలుదేరుతాడు. దాని మధ్యలో హీరోకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు వాళ్ళ నాన్న ఎందుకు వాళ్ళ అమ్మను వదిలేసి విడిగా ఉంటుండు, హీరోకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంది, వాళ్ళ అమ్మ కోరికను తీర్చాడా లేదా, చివరికి వాళ్ళ నాన్నను తీసుకొని వచ్చాడా లేదా, హీరో లైఫ్లో ఏం జరిగింది అనేది మూవీ స్టోరీలే. మూవీ ఎలా ఉందంటే పర్లేదు, బాగుంది, యావరేజ్గా ఉంది. అంటే మదర్ సెంటిమెంట్ ఉంటుంది, చాలా బాగుంది మదర్ సెంటిమెంట్. అలాగే లవ్ స్టోరీ కూడా ఉంది. హీరో హీరోయిన్ వాళ్ళ లవ్ స్టోరీ కూడా చాలా బాగుంటుంది. ఈ డ్యాన్సులు కూడా చాలా బాగా చేశాడు. యాక్టింగ్ కూడా బాగా చేశాడు. కాకపోతే చూస్తే వయసు చిన్న పిల్లోల్లాగా అనిపిస్తుంది. అంటే 15 సంవత్సరాలలాగా అనిపిస్తుంది. మరి ఫైట్లు చాలా, అంటే ఇప్పుడు పెద్ద హీరోలు ఎలా ఫైట్లు చేస్తారో ఆ లెవెల్లో ఫైట్లు ఉంటాయి అన్నమాట. అవి కొంచెం మనకు నమ్మకం కలగదు. ఎందుకంటే వయసు చిన్న పిల్లోల్లాగా ఉంది. మరీ అంత ఫైట్లు పెట్టాల్సిన అవసరమే లేదు. జస్ట్ నార్మల్గా పెట్టినా పర్లేదు. కానీ ఫైట్లు చాలా ఓవర్గా పెట్టారన్నమాట. బాలయ్య సినిమాల ఫైట్లు ఎలా ఉంటాయి ఆ లెవెల్లో పెట్టాడు. అంటే తన కొడుకుని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు కదా, అందుకని ఒక మాస్ హీరోని చేయాలని ప్రయత్నంలో ఫైట్లు పెట్టినట్టున్నారు. కానీ ఫైట్లు బాగున్నాయి, కానీ అతని ఏజ్కి అవి సూట్ కాలేదు. అంటే మామూలుగా ఇప్పుడు ఫాదర్ సన్ సెంటిమెంట్ కింద పెట్టి నార్మల్గా పెట్టుంటే చాలా బాగుండేది. కానీ యాక్షను మధ్యలో కొన్ని క్యారెక్టర్లు వస్తాయి, ఎందుకు వస్తాయి లేదు, ఏదో అతన్ని ఎలివేట్ చేయాలి, హీరోగా ఎలివేట్ చేయాలన్నట్టు పెట్టినట్టు అనిపిస్తాయి. ఈ యాక్టింగ్ అయితే బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది. వాళ్ళ మదర్ క్యారెక్టర్ వేసిన పర్సన్ యాక్టింగ్ బాగుంది. విలన్గా చేసిన వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. ఇందులో ఎస్తర్, అదే మనకు నోయల్ వైఫ్లా తను కూడా ఇందులో క్యారెక్టర్ పోషించింది, ఇంపార్టెంట్ రోల్. తను కూడా చాలా బాగా చేసింది. రాజు కనకాల, అలాగే కమెడియన్ అవినాష్, వాళ్ళు కూడా ఉన్నంతవరకు బాగా చేశారు. డైరెక్షన్ బాగుంది. కాకపోతే ఇది ఒక పెద్ద హీరోతో తీసుంటే బాగుండు అనిపించింది. అంటే ఈ కొడుకుని ఫస్ట్ ఏదైనా లవ్ స్టోరీయో కాలేజ్ స్టోరీతోనో ఇదే స్టోరీలో ఫైట్లు ఏమీ పెట్టకుండా నార్మల్గా మదర్ సన్ సెంటిమెంట్, ఫాదర్ సన్ సెంటిమెంట్ కింద పెట్టినా బాగుండేది. కానీ ఫైట్లు ఓవర్గా పెట్టేసరికి కొంచెం ఓవర్ అనిపిస్తుంది. ఓవరాల్గా అయితే వన్ టైం వాచబుల్. ఈ మూవీకి నేను రేటింగ్ వచ్చి 5కి 2.5 ఇస్తున్నాను. మీరు ఎవరైనా చూడకపోతే చూడండి తలా మూవీ. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.